మిథున రాశి వారికి ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలడు కుజుడు. అందుచేత అక్కడ మనకి కొంచెం ధనం ఖర్చు అయ్యేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. అలాగే మాటలో కఠినత్వం, అలాగే మన కుటుంబం అంటే ఏదో భార్య పిల్లల వరకే కాదండి. అది ఈ మధ్యకాలంలో కుచించుకుపోయినటువంటి భావాలు, హృదయ వైశాల్యం కుచించిపోయి ఈ విధమైనటువంటి భార్య పిల్లలకు అనేటటువంటి దౌర్భాగ్యం వచ్చింది. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, వదినలు, మరదళ్ళు, మొత్తం పిల్లలు, మొత్తం కుటుంబం అనేటప్పటికీ అందులో కనీసం లేదంటే 30-40 మంది తక్కువ కానటువంటి జనాభా అంతా ఉండేవారు. ఇదంతా కలిపి కుటుంబంగా ఉండేవారు. ఒకే వంటగా ఉండేది. ఒకళ్ళే అదే ఇంట్లో జీవిస్తూ ఉండేవారు. ఒకరికొకరు తోడుగా, అన్యోన్యంగా, ఎంతో హ్యాపీగా, ఎంతో సుఖ సంతోషాలతో అంత జీవితం, ఆనందమైన జీవితాన్ని కోల్పోతున్నారు. ఎవరికి వాళ్ళకి స్వార్థాలు పెరిగిపోయి విడిపోతున్నారు. ఇకపోతే చతుర్థంలో కేతు యొక్క సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. కేతు యొక్క ఫలితాలు 4వ స్థానంలో కేతు యొక్క సంచారం కొంచెం విద్య విషయంలో వాటిలో కొంచెం వెనకబడే అవకాశం ఉంటుంది. అలాగే తల్లిగారు పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ఇబ్బందికర ఆరోగ్యంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి మనకి కొంచెం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఈ విధమైన వాళ్ళిద్దరికీ అంటే రియల్ ఎస్టేట్ అంటే అమ్మకాలు కొనుగోలు చేసేవారికి, అలాగే మీరు ఏదైనా కొనాలనుకున్నా కూడా దానికి కూడా ఇది సరి అయినటువంటి కాలం కాదు. అలాగే వాహనం కొనాలి లేకపోతే అమ్మాలి అనుకున్నా కూడా మీకు సరి అయినటువంటి కాలం కాదు చతుర్థంలో కేతు ఉన్నంత వరకు. ఇకపోతే మనకి బుధుడి యొక్క సంచారం 5వ స్థానంలో ఉన్నట్టుగా మనం చెప్పుకోవలసి ఉంటుంది. నిజానికి ఆయన ఉన్నటువంటిది 6వ స్థానంలో, కానీ వక్ర మార్గం ద్వారా సంచరిస్తున్నారు కాబట్టి మీకు 5లో ఉన్నట్టుగా భావించుకోవాలి. 5వ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత శుభ ఫలితాలని ఇవ్వదండి. అలాగే పిల్లలు కూడా కొంచెం అల్లరి ఎక్కువ అవటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము, అలాగే కొంచెం చెడు స్నేహాలు చేయటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి గోచరిస్తూ ఉంటాయి. కొంచెం ఆదాయం తగ్గుతుంది, ఖర్చులు పెరిగే అవకాశం కూడా మనకి. ముఖ్యంగా ఈ బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి, వృత్తి కారకుడు కాబట్టి అక్కడ వృత్తిలోను వాటిలోనూ ఒక అసంతృప్తి మనకి బయలుదేరే అవకాశం ఉంటుంది. తద్వారా ఆదాయం కూడా తగ్గే అవకాశం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 5వ స్థానంలో బుధుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో రవి యొక్క సంచారంలో జరుగుతోంది. 6వ స్థానంలో సంచారం అనేటువంటి రవిది మంచి శుభ ఫలితాలు ఇస్తుంది, మనకి మంచి ప్రవర్తన ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ ఆరోగ్యం భాస్కరాల చేతి అంటారు కాబట్టి ఆరోగ్యం అందరికీ మన కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండే అవకాశం ఈ రవి వల్ల మనకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే కొంచెం నేత్ర కారకుడు కాబట్టి కొంచెము కంటి విషయాల్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంట్లో ఎవరికైనా కొంచెము ఈ క్యాట్రాక్ట్ అవి చేయించుకునే వాళ్ళైతే వాళ్ళు చేయించుకోవడానికి మంచి అవకాశమే ఇది. ఎందుకంటే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆ విధంగా కంటికి సంబంధించినటువంటి వ్యాధులను తొలగించుకోవడానికి మంచి అవకాశం. అట్లాగే ఇక్కడ షష్టమ సప్తమ 2 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం, సప్తమంలో 2 రోజులు, అష్టమంలో 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. ఇక్కడ మీకు సప్తమంలో 2 రోజులు మాత్రమే చేస్తున్నారు. ఆ సప్తమంలో చేసేటటువంటి సంచారం చేసే 2 రోజులు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. కొంచెం భార్యాభర్తల మధ్యన, మనతో పాటు పనిచేసేటటువంటి వారి మధ్యన కలిసి వ్యాపారం ఏదైనా చేస్తుంటే అక్కడ కొంచెం ఆ 2 రోజులు ఇబ్బందులు కలిగించినప్పటికీ 8వ స్థానంలో సంచారం చేసేటటువంటి 8 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ ఆయన కలగజేస్తారు. మీరు అలాగే ఏదైనా మీరు స్పెక్యులేషన్, అదే మనకి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి ఆ మొదటి 2 రోజులు వదిలిపెట్టేయండి, 1-2 తారీఖులు వదిలిపెట్టేసేయండి. 8 రోజులు మాత్రం మీరు చక్కటి ఫలితాలన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో పెట్టిన. అలాగే లలిత కళల్లో మీకు ఏదైనా ప్రావీణ్యం ఉన్నట్టయితే మొదటి 2 రోజులు వదిలిపెట్టండి. మిగతా 8 రోజులు మీకు మంచి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు, లలిత కళలు అంటే తెలుసు కదండి మీకు, సంగీతం, సాహిత్యం, నృత్యం, శిల్పం, ఇవన్నీ లలిత కళలు అంటూ ఉంటారు. వాటిలో మీకు ఎందులో ఉన్న ప్రవేశం ఉన్నట్టయితే మీరు మంచి ప్రయత్నం చేయండి. మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలిగే అవకాశం ఉంటుంది. అలాగే సినీ రంగంలో, టీవీ రంగంలో ఇట్లాంటి వాటిలో మీరు ఏదైనా ఒక ఫీల్డ్లో ఉన్నట్టయితే వారికి మంచి అనుకూలమైన ఫలితంగా శుక్ర భగవానుడు మంచి ఫలితాలు ఇస్తాడు మొదటి 2 రోజులు వదిలిపెట్టేస్తే. ఈ విధంగా భాగ్యస్థానంలో
శని యొక్క సంచారం జరుగుతోందండి. శని యొక్క సంచారం భాగ్యస్థానంలో అంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇవ్వజాలనండి. అక్కడ ఏంటంటే కొంచెం మనకి అన్ని విధాలా కూడా మనకి ఏవైతే అనుకుంటున్నామో గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇత్యాదులన్నీ మనం అనుకుంటూ ఉన్నాము. అలాగే అవన్నీ కూడా మనకి అన్నీ ఉంటాయి, ఎక్కడికి పోవండి. కానీ వాటి ఫలితాలు మాత్రం మనకి అందజాలవండి, అందలేము. ఎందుకంటే నేను గబుకొని మనం 10 రోజులు ఊరు వెళ్ళామనుకోండి, మనకు అందరికీ అక్కడికి వెళ్ళాక అక్కడ తిప్పలు అక్కడ ఉంటాయి. లేదా ఇంటి దగ్గర ఉన్నాం, ఏదో మన కారు ఇబ్బంది పెట్టవచ్చు. అలాగే ఆ గృహంలో ఏదో చిన్న చిన్న రిపేర్లు రావటం, అది ఇబ్బంది పెట్టడం, ఏదో ఒకటి చాలండి. మన ఇబ్బంది పెట్టడానికి ఏముంది? గ్యాస్ బండ ఇబ్బంది కాకుండా టైంకి రాలేదు, ఇబ్బంది పడతాం. లేదా గీజర్ ఏదో పని చేయడం మానేసింది, చలికాలం అసలే చలికాలం, ఇబ్బంది పడతాం. అలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కొంచెం కలిగే అవకాశం మనకు భాగ్యస్థానంలో శని యొక్క సంచారంలో జరుగుతుంటుంది. అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆయుష్కారకుడు కాబట్టి కొంచెం తగు జాగ్రత్త తీసుకోవటమే మంచిది. ఇకపోతే దశమస్థానంలో రాహు యొక్క సంచారం, అది కూడా శుభప్రదమైన ఫలితాలు ఉండవండి. దశమస్థానంలో రాహు ఎప్పుడు కూడా మనకి ఏం చేస్తాడంటే సడన్గా ఉన్నతిని కలిగించవచ్చు, లేదా సడన్గా ఉన్న స్థానం నుంచి సడన్ బాల్ డౌన్ అంటే మనకు తెలియకుండానే కింద పడే అవకాశం, అంటే అధపాదాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా మనకి ఆ దశమ స్థానంలో రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మనకి విష క్రిమిలు కీటకాలు ఏవో ఉంటాయి కదండి, వాటి వల్ల కూడా డెంగ్యూ దోమ, లేదా దోమ, జెర్రే ఇట్లాంటివి, లేదా మనుషులు కూడా వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ ప్రమాదకరమైనవి, ఎక్కువ విషపురుగు ఎవరంటే మనకి వేమన గారు కూడా చెప్పాడు కదండి, మనిషే. ఆయన ఏం చెప్పాడండి వేమన గారు? తల నుండి విషము పణికిని తేలికి తోకన ఉంటుంది, మనిషికి నిలువెంత విషమే అని చెప్పేసి మనకు చెప్పాడు. కాబట్టి మనుషులను కూడా విషక్రిమిగానే మీరు చూడండి. ప్రతి మనిషిలోనూ కూడా అపరిచిత సినిమాలో లాగా పైకి ఒకటి లోపల ఒకటి. పైకి మంచివాడిగా నటిస్తూ ఉంటాడు, మంచిగా మాట్లాడతాడు, లోపలంతా మరొక రాక్షసుడు ప్రతి వాళ్ళలోనూ ఉన్నారండి. ఎవరో కొద్దిమంది మహానుభావులు వదిలిపెడితే పైకి మాట్లాడేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఈ అనేక రకాలు. ఒకటి పొగుడుతూ ఉంటాడు, మొదట పొగుడుతుంటే మనం ఉబ్బిపోతూ ఉంటాం. అది కూడా కరెక్ట్ కాదండి. వాడు నోరు మాట్లాడుతూ ఉంటుంది, మన పొగుడుతూ ఉంటుంది, నొసలు వెక్కిరిస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి మనుషులు ఉన్నారు. మనుషులతో విషక్రిములు అన్నప్పుడు మొట్టమొదటి మనిషినే తీసుకోండి, మిగతావన్నీ కాదని కాదు. మొట్టమొదటిగా ఆ జంతువుల్లో విషక్రిముల్లో మనిషిని మొదటిగా తీసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రాహు వల్ల మనకి కలిగే అవకాశం ఉన్నది. ఇకపోతే గురువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతున్నట్టుగా మనం భావించుకోవాలి. గురువు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. మంచి ఆదాయం పెరుగుతుంది. అలాగే అన్నదమ్ములు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే వ్యవహారాల్లో మంచి నైపుణ్యం చూపించగలుగుతారు. అలాగే మీకు ఆదాయం లాభస్థానంలో గురు సంచారం టైంలో ఈ షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మీరు ఏ వృత్తి చేసేవారికైనా, అదే క్రయ విక్రయాలు, భూమి, ఇల్లు కావచ్చు, షేర్ మార్కెట్ కావచ్చు, లేదా రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా కిరాణా షాప్ కావచ్చు, లేదా బట్టలు, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి చేసినా ఈ గురువు ఏకాదశి స్థానంలో ఉండగా మనకి చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఈ గురు ప్రభావం కొంతమంది మీద మరింత, అంటే వివాహాల విషయాల్లో కూడా చాలా ప్రోత్సాహాన్ని, గురుబలం లేదే ఏ పని సక్సెస్ కాదండి. అటువంటి గురుబలం మనకి మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. కాబట్టి చక్కటి ఫలితాలన్నీ పొందగలుగుతారు. చేత కొన్ని వ్యతిరేకమైన ఫలితాలు, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఉండడం సహజము. ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిందంటే ముఖ్యంగా 4 గ్రహాల అనుకూలత, 4 గ్రహాల ప్రతికూలత ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారికి బాగున్నట్టే. కాబట్టి మీరు ఏదేం బాగున్నా బాగకపోయినా నవగ్రహాలకి రోజు ప్రార్థించండి. ఇప్పుడు మీరు ఇంట్లో పూజ చేస్తున్నారండి, అక్కడ మంచి చెట్లు ఆలోచించట్లేదుగా, అదొక మీకు విధి. దేవుడు మనం సృష్టించాడు, మన ఆయనకి కృతజ్ఞతగా రోజు పూజ చేయవలసి ఉంటుంది అనే భావంతో మనం చేసుకుంటున్నాం కదండి. మన కోరికలు ఎలా కోరతాం, అది వేరే విషయం. కానీ పూజ అయితే రోజు చేస్తున్నాం కదా. అదేవిధంగా ఈ నవగ్రహాలను కూడా మీరు చేసే పూజలో ఒక భాగం చేయండి. అనేక రకాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. అందులో మీ ఇష్టం వచ్చిన రకం ఆ నవగ్రహాలు కూడా పూజలో జస్ట్ 1 minute అంతే. దానికంటే 1 to 2 minutes, 2 నిమిషాల కంటే ఎక్కువ కాదు. అది కూడా చేయండి. మీ జీవితం చాలా చక్కగా నల్లేరు మీద నాకలాగా హాయిగా సాగిపోతూ ఉంటుంది.